హలో బ్యూటిఫుల్ పీపుల్, మన ఛానల్లో ఆర్సెనల్ మిలిటరీ డ్రామా అనే చైనీస్ రొమాంటిక్ డ్రామాను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. ప్రీవియస్ ఎపిసోడ్స్ని ఎవరైనా చూడనట్లయితే ముందు ఆ ఎపిసోడ్స్ చూసి ఈ ఎపిసోడ్ని చూసేయండి. ఈ వీడియోలో నేను ఎపిసోడ్ 11ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎపిసోడ్ ఓపెనింగ్లో మిస్ హౌ ఫ్లాష్ బ్యాక్ని గుర్తు తెచ్చుకుంటుంటే ఒక అబ్బాయి వచ్చి మిస్ హౌ మేము వాడిని కనిపెట్టాము అని చెప్తాడు. ఇంకా జియాంగ్ హౌ వెస్ట్ వేర్ హౌస్ దగ్గర ఉన్నాడు, జామెంగ్ షాలోతో అతను ఉన్నాడు అని చెప్తాడు. తర్వాత షాజున్ అండ్ షూమాంటింగ్ మిస్ హౌ ఎంత పిలిచినా పట్టించుకోకుండా ఆంటీ బయటకు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మిస్ హౌ వేర్ హౌస్కి వెళ్ళి జాంగ్ హాన్ చూస్తుంది. అతని పేరుని జాంగ్ హాన్ మ్యాన్ అని మార్చుకున్నాడంట. మిస్ హౌ అతనితో నువ్వు పేకింగ్లో 10 ఏళ్ల నుంచి చాలా క్రైమ్స్ చేస్తున్నావు, ఇప్పుడు నిన్ను చంపడమే న్యాయం అంటుంది. జాంగ్ హౌ మిస్ హౌతో మీకేం కావాలి, డబ్బులు కావాలా? నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, మీకు ఎంత కావాలో అంత ఇస్తాను, నన్ను చంపకండి, వదిలేండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తాడు. మిస్ హౌ అతన్ని నీకు పేన్ యాన్షింగ్ గుర్తుందా అని అడుగుతుంది. అతను ఆలోచించి నాకు పేన్ యాన్షింగ్ అనే వాళ్ళు ఎవరూ తెలీదు, నిజంగా నాకు తెలీదు అని జియాంగ్ హాన్ చెప్తాడు. మిస్ హౌ అతన్ని పొడి చేసి వెళ్ళి తనెవరో హెల్లో ఆలోచించుకో ఉంటుంది. జియాంగ్ హా చనిపోతాడు. తర్వాత షూటింగ్ మిస్ హౌ దగ్గరికి వచ్చి నాకేమైనా చెప్పాలని అనుకుంటున్నావా అని అడుగుతాడు, క్లాస్లో మందు పోసుకుంటూ. ఆల్రెడీ మిస్ హౌ కూడా డ్రింక్ చేస్తూ ఉంటుంది. మిస్ హౌ షూటింగ్కి జియాంగ్ని చంపినప్పుడు తీసిన ఫొటోస్ని ఇస్తుంది. షూటింగ్ అవి చూసి వీడెక్కడున్నాడు అని అడుగుతాడు. నరకంలో అని హౌ చెప్తుంది. శవం డెడ్ బాడీ ఎక్కడుంది అంటే వెస్ట్ వేర్ హౌస్లో ఉంది అని మిస్ హౌ చెప్తుంది. షూటింగ్ గ్లాస్లో డ్రింక్ని ఫినిష్ చేసి హడావిడిగా వెళ్ళిపోబోతుంటే మిస్ హౌ షూటింగ్తో నియాన్షింగ్ చనిపోయింది, జియాంగ్ కూడా చనిపోయాడు, నువ్వు ఇంకా వదిలే ఈ విషయాన్ని అంటుంది. షూటింగ్ ఏమో వాడి వల్ల నియాన్షింగ్ లైఫ్ నాశనం అయిపోయింది కదా, ఎలా వదులుతాను అనేసి అక్కడి నుంచి వచ్చేస్తాడు. తర్వాత మిస్ హౌ నియాన్షింగ్ సమాధి దగ్గర జియాంగ్ని చంపిన ఫొటోస్ని కాల్చి నియాన్షింగ్ నీకోసమే నేను వాడిని చంపేశాను, ఇక నుంచి అయినా నువ్వు ప్రశాంతంగా ఉండు అంటుంది. నెక్స్ట్ సీన్లో నైట్ టైం లియాంగ్ చెన్ బాక్సింగ్ చేస్తుండగా షూటింగ్ అక్కడికి వచ్చి లియాంగ్ చెన్ని పిలిచి డ్రింక్ చేయటం వచ్చా అని అడుగుతాడు. వచ్చు అని లియాంగ్ చెన్ అంటే తను తాగే వైన్ ఇచ్చి తాగమంటాడు. లియాంగ్ చెన్ ఒక సిప్పే వేస్తుంది. తను తాగలేక మళ్ళీ ఆ బాటిల్ని సర్గన్ గోకే ఇచ్చేస్తుంది. తర్వాత గో షూటింగ్ని సార్ మీరు ఎందుకు పద్దాగా తాగుతారు అని అడుగుతుంది. షూటింగ్ ఏమో నేను బోర్గా ఫీల్ అవుతున్నాను అందుకే తాగుతాను అని చెప్తాడు. లియాంగ్ చెన్ ఏమో అదేం కాదు, మీరు హ్యాపీగా లేరు అందుకే తాగుతున్నారు అంటుంది. షూటింగ్ తనతో అది సరే వదిలే, కానీ ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నా లైఫ్లో ఇదే గ్రేట్ డే అని చెప్తాడు. ఈరోజు నేను నా ఎనిమిని చంపేశాను అని చెప్తాడు. లియాంగ్ చెన్ ఏమో ఎందుకు మీకు పెళ్లి కుదిరిందా ఈ వయసులో, మీది ఓల్డేజ్ కదా అని షూటింగ్ని ఎక్కిరిస్తుంది. షూటింగ్ లియాంగ్ చెన్తో నాది ఓల్డేజా, సరేరా మనం ఫైటింగ్ చేసుకుందాం, నేను ఓల్డో కాదో నీకు తెలుస్తుంది అని షూటింగ్ లియాంగ్ చెన్ని ఫైటింగ్కి ఇన్వైట్ చేస్తాడు. వాళ్ళు చేసిన ప్రతి ఫైటింగ్లోనే లియాంగ్ చెన్ని షూటింగ్ ఎత్తి పడేస్తాడు, అంటే లియాంగ్ చెన్ ఓడిపోతుంది అనమాట. లియాంగ్ చెన్ చాలా గట్టిగా నేను ఓడిపోయాను అని అకాడమీ మొత్తానికి వినిపించేలా అరుస్తుంది. తర్వాత వాళ్ళిద్దరూ బాగా డ్రింక్ చేసి కూర్చుంటారు. షూటింగ్ లియాంగ్ చెన్ని నేను ఇంకా ఓల్డ్గా కనిపిస్తున్నానా అని అడుగుతాడు. అవును అని లియాంగ్ చెన్ చెప్తే షూటింగ్ ఏమో నేను యంగ్గా ఉన్నప్పుడు నన్ను చాలామంది అమ్మాయిలు లవ్ చేశారు తెలుసా అని చెప్తూ ఉంటాడు. యాంగ్ చెన్ అక్కడికి వచ్చి సర్గెన్ గో స్కూల్లో డ్రింక్ చేయడం ప్రాహిబిటెడ్ కదా, కానీ మీరు స్టూడెంట్స్తో తాగిస్తున్నారు, నేను రేపే ఆఫీషియల్స్కి రిపోర్ట్ చేస్తాను అంటాడు. సర్గెన్ గో యాంగ్ చెన్తో నువ్వు రోజు తాగడానికి స్కూల్ గోడ దూకెళ్తావని నాకు తెలియదు అనుకుంటున్నావా అనేసి లియాంగ్ చెన్తో నేను కరెక్టే చెప్పానా అంటాడు. లియాంగ్ చెన్ ఏమో అవును అంటుంది. యాంగ్ చెన్ షాక్ అయిపోతాడు. షూటింగ్ యాంగ్ చెన్తో లియాంగ్ చెన్ని రూమ్ వరకు ఎత్తుకొని తీసుకెళ్ళు అని చెప్తాడు, ఎందుకంటే హీరోయిన్ బాగా తాగేసి నిలబడలేని స్టేజ్లో ఉందన్నమాట. వీళ్ళు వెళ్ళిపోయాక షూటింగ్ నియాన్షింగ్ని గుర్తు తెచ్చుకుంటాడు. రూమ్కి వెళ్ళాక లియాంగ్ చెన్ తాగిన మత్తులో తన అమ్మాయిని హీరోకి చెప్పేస్తుంది. ఇంకా తన పేరు షీషాంగ్, వాళ్ళ అన్నయ్య పేరు షీలియాంగ్ చెన్ అని. వాళ్ళ అన్నయ్య డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడానికే తను మిలిటరీ అకాడమీలో జాయిన్ అని ఏడుస్తూ చెప్తుంది. హీరో ఏమో నాకు తెలుసులే అంటాడు. ఇంకా ఈ అమ్మాయి వాగటం ఎవరైనా చూసారేమో అని చుట్టూ అంతా చూస్తాడు. లియాంగ్ చెన్ యాంగ్ చెన్ని బాగా విసిగిస్తుంది. యాంగ్ చెన్ మీద పడి నిద్రపోతుంది అనమాట. నెక్స్ట్ మార్నింగ్ లేచి చూస్తే మంచం మీద లియాంగ్ చెన్ ఒకటే ఉంటుంది. తర్వాత తనకి నిన్న నైట్ చేసిందంతా కొంచెం ఎదలా అనిపించి గుర్తొచ్చి రానట్టు గుర్తొస్తుంది అనమాట. తర్వాత షూమాంటింగ్కి షాజన్ ఫోన్ చేసి ఆ రోజుటి న్యూస్ పేపర్ చూడమని చెప్తుంది. షూమాంటింగ్ అది చూసి మ్యాన్షు ఈరోజు బీజింగ్ వెళ్తుంది, నేను సెండ్ ఆఫ్ ఇయటానికి వెళ్ళాలి అనేసి ఆ కాల్ కట్ చేస్తుంది.
తర్వాత యాంజన్, షీషి, అంకుల్ జో రైల్వే స్టేషన్లో గూజాంగ్టాంగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అతను పేకింగ్ నుంచి రిటర్న్ అవుతూ ఉంటాడంట. షీషి యాంజన్ని లియాంగ్చెన్ గురించి అడుగుతుంది. యాంజన్ కావాలనే తెలీదు అని చెప్తాడు. అప్పుడే మ్యాంటింగ్ రిక్షాలో అక్కడికి వస్తుంది. యాంజన్ తన్ని చూసి మ్యాంటింగ్ వెనకే రైల్వే స్టేషన్ లోపలికి వెళ్తాడు. షూ మ్యాంటింగ్ గురించి వాళ్ళ నాన్న తన కూతురు కాదన్నట్టు మాట్లాడతాడు. మ్యాన్షూకి వాళ్ళ మమ్మీ మంచి మాటలు చెప్పడం అయిపోయాక మ్యాన్షూ వాళ్ళతో అక్క వస్తానంది నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి, నేను తను వచ్చాక వెళ్తానులే అంటే వాళ్ళ నాన్నేమో అది రాదు, అది అసలు ఇంటికి కూడా రాదు, హోటల్స్లోనే ఉంటుంది, దాని గురించి నీ టైం వేస్ట్ చేసుకోకు అంటాడు. ఆ మాట అనగానే మ్యాన్షూ వాళ్ళ నాన్నతో అలా అనకండి మీరు అక్క గురించి అని ట్రైన్ ఎక్కుతుంది. కొంచెం దూరం నుంచి షూ మ్యాంటింగ్ దీన్ని చూస్తుంది అనమాట. తన మనసు ముక్కలైపోయి అక్కడ బాధగా నుంచుంటుంది. ఈలోపు రిపోర్టర్స్ అండ్ మీడియా వాళ్ళు షూని చుట్టేసి మీరు షంటింగ్ బాయ్ అఫీషియల్గా బ్రేకప్ చేసుకున్నారా, చేసుకోకపోతే ఎప్పుడు చేసుకుంటారు, రైల్వే స్టేషన్కి ఎందుకు వచ్చారు అని షూని క్వశ్చన్స్ అడిగి ఇబ్బంది పెట్టేస్తారు. మ్యాంటింగ్ మీద ఫ్లాష్ వేస్తూ అమ్మాయి ఇబ్బంది పడేలాగా చేస్తారనమాట. యాంజన్ అక్కడికి వచ్చి రిపోర్టర్స్ని నెట్టేసి మ్యాంటింగ్ని తనతో పాటు తీసుకెళ్తాడు. షీషి వాళ్ళిద్దరిని చూస్తుంది హీరో మ్యాంటింగ్ని తీసుకెళ్ళటం. దారిలో హీరో మ్యాంటింగ్ని నిన్ను జున్షాన్ వాళ్ళ అన్నయ్య చాలా ఇబ్బంది పెడుతున్నాడా, వాడంటే నీకు ఇష్టం లేదా అని అడుగుతాడు. మ్యాంటింగ్ ఏమో అవును ఆ షంటింగ్ బాయ్ అంటే నాకు ఇష్టం లేదు, వాడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్తుంది. ఎదురుగా చూస్తే టింగ్ బాయ్ కార్ ఉంటుంది ఆ స్ట్రీట్లో. మ్యాంటింగ్ అది చూసి యాంజన్ని కొంచెం సేపు మనం లవర్స్ లాగా నటిద్దాం అంటుంది. యాంజన్ కూడా సర్లే అంటాడు. వీళ్ళు చెయ్యి పట్టుకుని నడవటం టింగ్ బాయ్ మనిషి అదే షూ మ్యాంటింగ్ యొక్క బాడీగార్డ్ చూసి టింగ్ బాయ్కి చెప్తాడు. టింగ్ బాయ్ కార్లోంచి దిగి మ్యాంటింగ్ నేను నీతో మాట్లాడాలి ఆగు అంటాడు. దానికి మ్యాంటింగ్ ఏమో సారీ నేను బిజీగా ఉన్నాను, నీతో మాట్లాడే టైం లేదు, బేబీ వెళ్దామా అని యాంజన్తో అంటుంది. యాంజన్ కూడా బేబీ నీతో కొంచెం సేపు తిరగాలనుంది అని అంటాడు. వాళ్ళిద్దరూ షంటింగ్ బాయ్ కళ్ళ ముందే చేతులు పట్టుకొని అక్కడున్న బిల్డింగ్ లోపలికి వెళ్ళిపోతారు. ఆ బాడీగార్డ్ టింగ్ బాయ్ దగ్గరకు వచ్చి ఇతనే ఆ రోజు మీ షూని కిడ్నాప్ చేయబోయాడు, మొన్న విలేజ్లో కూడా ఇతను ఉన్నాడు, అతను అంత చూడమంటారా బాస్ అని అడుగుతాడు. టింగ్ బాయ్ ఆ బాడీగార్డ్తో తను యాక్ట్ చేస్తుంది, చైల్డిష్గా బిహేవ్ చేస్తుంది, అంత దూరం వెళ్తే చూసుకుందాంలే అంటాడు. నెక్స్ట్ సీన్లో మిస్టర్ గు అంటే హీరో వాళ్ళ నాన్న గూజాంగ్టాంగ్ ఇంటికి రిటర్న్ అవుతాడు. రిటర్న్ అయ్యాక గూజాంగ్టాంగ్ తన అసిస్టెంట్ని యాంజన్ గురించి అడుగుతాడు. షీషి వాళ్ళ నాన్నతో అన్నయ్య ఫీమేల్ స్టార్కి అట్రాక్ట్ అయ్యాడు అని చెప్తుంది. మిస్టర్ గు షీషిని నువ్వు సరిగ్గా చూసావా, తను ఫీమేల్ స్టార్ అయినా ఫరామా దగ్గర షంటింగ్ బాయ్తో ఉన్న ఆ స్టార్ అయినా అని అడుగుతాడు. అవును అలానే ఉంది అనుకుంటా అని షీషి చెప్తుంది. మిస్టర్ గు వెంటనే అతని అసిస్టెంట్తో వెళ్ళి వాడిని తీసుకురండి అంటాడు. షీషి ఏమో ఏం ప్రాబ్లం లేదులే నాన్న, వాడికి అమ్మాయిలు మార్చడం కామనే అంటే మిస్టర్ గు ఏమో అందరూ వేరు ఈ అమ్మాయి వేరు, ఈ అమ్మాయికి షంటింగ్ బాయ్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు, ఒకసారి ఈ అమ్మాయి విషయంలో జపనీస్ ఛాంబర్కి వెళ్ళి జపాన్ వాళ్ళందరినీ చంపేసి కజాసాటాకు వార్నింగ్ కూడా ఇచ్చాడు అంటాడు. ఆ పిల్ల షీషి ఏమో షెన్ బ్రదర్స్ ఇద్దరూ ఆసమే చాలా గ్రేట్ అని వాళ్ళని పొగుడుతుంది. మిస్టర్ గు షీషితో నీకు పియానో క్లాస్కి టైం అవుతుంది అనుకుంటా, వెళ్ళు అని ఆ పిల్లని అక్కడి నుంచి పంపేస్తాడు. తర్వాత మిస్టర్ గు తన అసిస్టెంట్ని నేను ఇక్కడ లేనప్పుడు అంతా బాగానే ఉంది కదా అని అడుగుతాడు. అంతా బాగానే ఉంది సార్, కానీ అమాయక ప్రజల్ని చంపిన జపనీస్ వాళ్ళని ఆర్సనల్ మిలిటరీ అకాడమీలో బంధించారు, సర్గెన్ సాంగ్ అనే ఆయన వాళ్ళని రిలీజ్ చేశారంట, రిలీజ్ అయిన కొంతసేపటికే వాళ్ళందరినీ ఎవరో కాల్చి బూడి చేశారంట అని చెప్తాడు. ఆ చేసింది ఎవరో తెలిసిందా అని మిస్టర్ గు అడిగితే తన అసిస్టెంట్ ఏమో తెలీదు సార్, అందరి రిపోర్టర్స్ అండ్ మీడియా ఆ విషయం గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అని చెప్తాడు. తర్వాత అసిస్టెంట్ మిస్టర్ గుతో ఇలా చెప్తాడనమాట. జపనీస్ సిఓసి వాళ్ళు కజాసాటో జపాన్కి రిటర్న్ అయ్యాడు అని అంటున్నారు, కానీ గాసిప్స్లో మాత్రం అతన్ని న్యూ ప్రెసిడెంట్ చంపేశారు, ఇంకా ఆ ప్రెసిడెంట్ ఒక లేడీ అంట అని వస్తుంది, ఆమె ఇంకా పబ్లిక్లో కనిపించలేదు అని చెప్తాడు. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని మిస్టర్ గు అని తన అసిస్టెంట్కి ఒక కేస్ ఫైల్ ఇచ్చి ఇతని పేరు జాంగ్ హో, స్పెషల్ ఎన్వాయ్ పేకింగ్లో ఇతను మిస్ అయ్యాడంట, ఈ స్పెషల్ ఎన్వాయ్ బతికే ఉన్నాడా లేక చచ్చాడు, డీటెయిల్స్ నాకు కావాలి, ఇన్వెస్టిగేట్ చేయించు అంటాడు. నెక్స్ట్ సీన్లో హీరో అకాడమీకి రిటర్న్ అవుతాడు. అప్పుడే లియాంగ్చెన్ వాష్రూమ్ నుంచి బయటకు వచ్చి హీరోని చూసి షాక్ అవుతుంది. తర్వాత యాంజన్ని నేను తాగి నీతో ఏమన్నా తప్పుగా మాట్లాడానా అని అంటుంది. అని యాంజన్ అంటాడు. ఏమన్నాను అని లియాంగ్చెన్ అడిగితే మీ అన్నయ్య గురించి, మీ నాన్న గురించి, మీ చెల్లి గురించి
చెప్పావు అని చెప్తాడు లియాంగ్చెన్కి. కావాలనే అబద్ధం చెప్తాడు. తర్వాత యాన్చెన్ లియాంగ్చెన్తో నువ్వు ఎప్పుడూ తాగొద్దు అని అడ్వైస్ చేస్తాడు. నెక్స్ట్ సీన్లో జాంగ్ జీన్ ఒక పోలీస్ స్టేషన్కి వస్తాడు. అక్కడున్న ఆఫీసర్ అతనికి తెలుసంట. అతని పేరు బోషున్. జాంగ్ జీన్కి ఆ బోషున్ మిస్టర్ గు ఇచ్చిన ఫైల్ని ఇచ్చి ఇది ఒక ఎమర్జెన్సీ కేసు, పేక్షింగ్ నుంచి వచ్చిన స్పెషల్ రాయబారి కేసు అనమాట. ఇతను మిస్ అయ్యాడంట. 1 monthలో వీడు బతుకున్నా చచ్చినా ఇతన్ని గవర్నమెంట్కి వెతికి పెట్టాలంట అని ఫైల్ ఓపెన్ చేస్తాడు. అతని పేరు జాంగ్ హో, కానీ అతను పేరు మార్చుకుని జాంగ్ హన్మాన్ అని తిరుగుతూ ఉంటాడనమాట అని బోషన్ జాంగ్ జిన్కి చెప్తాడు. జాంగ్ జిన్ షాక్ అయ్యి జాంగ్ హో స్పెషల్ అన్వయ, అతను నేను ఇన్స్పెక్షన్ స్క్వాడ్లో ఉన్నప్పుడు నా కొలీగ్ కదా అని భూషణ్తో అంటాడు. భూషణ్ అతనితో అవునా సరే అయితే అతని గురించి నీకేం తెలుసో నాకు చెప్పు, అతనికి శూన్యంలో ఎనిమిస్ ఎవరన్నా ఉన్నారా అని అడుగుతాడు. జాంగ్ జిన్ ఏమో నాకు అంతగా తెలీదు, స్క్వాడ్లో చాలామంది ఉండేవాళ్ళు, వాళ్ళతో నాకు ఎలాంటి పర్సనల్ రిలేషన్స్ లేవు అని చెప్తాడు కొంచెం డౌట్గా. భూషణ్ డిసప్పాయింటెడ్గా అవునా అంటాడు. తర్వాత సీన్లో లంచ్ టైంలో క్యాంటీన్లో జాంగ్ జీన్ షూటింగ్తో జాంగ్ హో చనిపోయాడంటే నీకు తెలుసా అని అడుగుతాడు. షూటింగ్ ఏమో నేనే చంపాను అంటాడు. మరి డెడ్ బాడీ ఏది అని అడిగితే కుక్కలకి వేసేసానని చెప్తాడు షూటింగ్. జాంగ్ జీన్ నవ్వుతూ నువ్వు చంపలేదులే నాకు తెలుసు, కానీ అది చేసింది హోషియావే కదా, తనకు చెప్పు జాగ్రత్తగా ఉండమని, పోలీసులు ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అని చెప్తాడు. తర్వాత అకాడమీ బయట షెంజున్ షాన్ కోసం షాన్రాంగ్ వెయిట్ చేయడం చూపిస్తారు. కానీ షెంజున్ షాన్ బదులు జీజిన్ వస్తాడు అక్కడికి. షెంజున్ షాన్ ఏడి అని షాన్రాంగ్ అడిగితే జీజిన్ ఆన్సర్గా సర్గన్ పిలిచారని అతను వెళ్ళాడు, మిస్ షారాంగ్ మీరు ఎందుకు వచ్చారు అని అడుగుతాడు. షాన్రాంగ్ అతనికి కొన్ని స్నాక్స్ ఇచ్చి ఏం అంత ఇంపార్టెంట్ కాదులే, నేను స్నాక్స్ ఇచ్చేద్దామని వచ్చాను అని చెప్తుంది. జీజిన్ అవి తీసుకొచ్చి షెంజున్ షాన్కి ఇస్తాడు అనమాట. షెంజున్ షాన్ అక్కడ కూర్చుని ఏదో రాసుకుంటూ ఉంటాడు తన రూమ్లో. జున్ షాన్ ఒక స్నాక్ని తింటాడు, ఇది చాలా బాగుంది అని జీజిన్తో అంటాడు. జీజిన్ కూడా ఒక టేస్ట్ చేసి జున్ షాన్ దగ్గర నుంచి కొన్ని స్నాక్స్ బాక్సెస్ని తీసుకుంటాడు. నెక్స్ట్ సీన్లో జాంగ్ జీన్ స్టూడెంట్స్ అందరినీ కూర్చోబెట్టి స్వాట్ ట్రైనింగ్ గురించి చెప్తూ ఉంటాడు. కానీ యాన్చెన్ అది వినకుండా నిద్రపోతాడు. మొత్తం చెప్పటం అయ్యాక ఎవరన్నా నాతో ఫైట్కి ట్రై చేస్తారా అని జాంగ్ జీన్ అందరినీ అడుగుతాడు. లియాంగ్ షన్ అటు ఇటు చూడటం చూపిస్తూ ఈ ఎపిసోడ్ని ఎండ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.